నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి. మనము టేస్టీగా హెల్తీగా చేసుకోవాలంటే మైదా పిండి కాకుండా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను మైదా పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల దాకా మైదా పిండి. అలాగే దీంతో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అండి, కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను. మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే ప్లెయిన్గానే చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని నెయ్యి అంతా బాగా కలిసేలాగా మనము పిండిని ఇలా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా పిండి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన 2 స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోండి. ఇలా వేసుకుని ఈ పిండి అంతా స్ప్రెడ్ చేసేయండి. ఈ పిండి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. దాని మీద 1 కప్ అయినా క్లాత్ అయినా వేసుకొని మూత పెట్టుకోండి. నేను ఈ కప్పుతో 1 కప్పు దాకా 1.5 కప్పు దాకా శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పుని 1 అవర్ నానబెట్టుకొని ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళంతా వంపేసండి. ఇలా ఉండాలి పప్పు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంతగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి, ఒక బ్యాన్ పెట్టుకోవాలి. బ్యాన్లో స్టవ్ పెట్టించుకొని సిమ్లో పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి కొలుచుకున్నామో అదే పిండితో 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బెల్లం అనేది మాడిపోతుందండి. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఇలా నీరు వేయకుండా ఇలా గట్టిగా మనం బెల్లం అనేది కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి.
ఈ పిండికి బాగా బెల్లం పట్టేలాగా మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేస్తూ ఉన్నామంటే పిండి అనేది కరెక్ట్గా పడుతుంది. చూడండి, పిండి ముద్దలు ఎక్కడ లేకుండా ఇలా రఫ్గా ఇలా చేసుకున్నామంటే పిండి అనేది మనకి బొబ్బట్లు అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. దీంతో కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వైట్గా ఎందుకు ఉందంటే నేను షుగర్ కొద్దిగా వేసి గ్రైండ్ చేశాను అన్నమాట. ఇలా వేసుకొని ఇలాచీ అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మనము నెయ్యి పోయడం వల్ల ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయ్యింది. చూసారా, మంచి టేస్ట్ ఉంటుందండి. అంతే అండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్ తీసుకుందాము. దీంతో ఉండిందంటే మాడిపోతుందండి, గట్టిగా అయిపోతుంది. మనము వేరే బౌల్లో తీసేసుకుందాము. మనం చేసుకున్న పిండిని బౌల్లో వేసేసుకోవాలి, అప్పుడు గట్టి కాకుండా ఉంటుంది. మనము చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ముద్దలుగా, అంటే పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా బాల్ లాగా చేసేసుకున్నాము. చూడండి, చేతికి నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకొని మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, లేక పెద్దగా కావాలంటే ఇలా పెద్దదిగా చేసుకొని ఇది ఇలాగా అన్నీ చేసేసుకోవాలి. చూడండి, ఎక్కడ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా చేసుకున్నామంటే మనం బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా స్పాంజ్ లాగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఈ బాల్స్ని ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ లాగా చుట్టు పెట్టేసుకోవాలి. ఇలా చుట్టుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక మనము పిండి కలిపి పెట్టుకొని చూడండి బాగా నానింది. మరోసారి కలుపుకుందాలి. మనము ఈ సైజు పిండికి ఈ సైజే పిండిని తీసుకుందాము. చూడండి, ఇలా 2 చేతులతో ఇలా చేసామంటే ఇలా చేసుకొని పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా ఇలా చుట్టుకోవాలి.
పూర్వం అనేది ఎక్కడ బయట రాకుండా ఇలా కవర్ చేసుకొని చూడండి, ఇలా ప్లాస్టిక్ పేపర్ ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. మీ దగ్గర ప్లాస్టిక్ పేపర్ లేకపోతే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు దీన్ని తీసుకొని మరో పేపరు దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసామంటే ఇలా రౌండ్గా వస్తుంది. చూడండి, ఇలా చేత్తో ఇలా స్ప్రెడ్ చేసామంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా మనము ఇలా ప్రెస్ చేసామంటే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. చూసారా, ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి, ఇలా అరచేత తీసుకొని ఇలా మెల్లుగా వేసేసుకోవాలి. పైన ఇలా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. చూడండి, ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకి టచ్ చేసుకోవాలి. మనకి పొంగుతూ బాగా వస్తుంది. ఇది ఇలాగా అన్నీ మనము బొబ్బట్లు అనేది చేసుకోవాలి.